హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వంటిల్లు. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. స్పైసీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసిన హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 1 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టాలి. అలా అయితే పీస్ ఏంటంటే జ్యూసీగా ఉంటుందన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ కారం, ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, వన్ కప్ పెరుగు, 5 ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి పుదీనా, బాగా మసాజ్ చేయాలండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి హాఫ్ నిమ్మకాయ రసం పిండాలండి. టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 5 మినిట్స్ ఇలా మసాజ్ చేయాలండి. మసాజ్ చేశాక 1 అవర్ ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గిన్నెలోకి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకోవాలండి. ఈ సైజ్ గ్లాస్తోని బాస్మతి రైస్ని వచ్చేసి 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఓ గిన్నె పెట్టుకొని అందులోకి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక 2 మరాఠీ మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, అనాస పువ్వు, 5-6 లవంగాలు, 1 స్టార్ పువ్వు, 5 యాలుకలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, హాఫ్ జాజికాయ, 4 బిర్యానీ ఆకులు, కొద్దిగా సాల్ట్,
కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కొద్దిగా వేసుకొని ఓ పొంగు వచ్చే వరకు ఈ వాటర్ని మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ వచ్చేసి బాగా మరిగాయి కదండి, ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ వచ్చేసి 70% ఉడికింది కదండి. చూడండి, రైస్ వచ్చి ఇలా విరగాలన్నమాట. అలా అయితే 70% రైస్ ఉడికినట్టు. ఇప్పుడు వచ్చేసి ఓ పాత్ర తీసుకున్నానండి. అందులో ఇలా ఆయిల్ అప్లై చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలండి, లేయర్ బై లేయర్. వేసుకున్న తర్వాత ఇలా పైన వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకోవాలి. కలర్ వచ్చేసి కొన్ని వాటర్లోకి యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కాక దానిపైకి వచ్చేసి మనము పాత్రలోకి వచ్చేసి బిర్యానీ రైస్ వేసుకున్నాం కదండి, ఆ పాత్ర వచ్చేసి ఈ పెనం పైన పెట్టుకోవాలండి. పెనం పైన కరెక్ట్గా మిడిల్లోకి సెట్ చేసుకోవాలి. ఈ పాత్ర వచ్చేసి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆ పాత్ర పైన వచ్చేసి ఒక వెయిట్ పెట్టాలండి. నేను ఇది పెట్టాను. పెట్టుకున్న తర్వాత ఓ 15 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఓ హాఫ్ అన్ అవర్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టోటల్గా వచ్చేసి 45 మినిట్స్ అవుతుందండి. దాని తర్వాత చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 15 మినిట్స్ కంప్లీట్ అయింది కదండి, మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చికెన్ పీస్ కూడా మెత్తగా ఉడికిందండి. స్పైసీ అండ్ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.